హాయ్ అండి. నేను ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. కానీ చాలా రోజుల తర్వాత వచ్చిన మీకు ఒక కొత్త ఐటెంతో వచ్చానమాట. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఐటెం అన్నమాట. ఇది ఇన్విజిబుల్ చైన్స్ అండి. మన దగ్గర ఉండే ఐటమ్స్తో మనం ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చెప్తాను. కాకపోతే మనం ఒక తీగ మాత్రం కొనుక్కోవాలి. ఇది అమెజాన్లో ఉంటుంది, లేదంటే నా దగ్గర కూడా అవైలబుల్ అండి. రా మెటీరియల్స్ అన్నీను రా మెటీరియల్స్ కూడా సేల్ చేస్తున్నాను. మీకు కావాలంటే నేను మెటీరియల్ మీకు ఏ మెటీరియల్ కావాలో నాకు పిక్ పెడితే నేను మీకు ఆ మెటీరియల్ సెండ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ అనమాట. ఇది రోల్లా ఉంటుంది మనకి. ఈ రోల్ని మనము అమెజాన్లో ఎంతో 100 ఎంతో ఉందండి, నాకు ఐడియా లేదు. నా దగ్గర అయితే 70 రూపీస్ అండి. ఇది మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మన నెక్ లెంత్ తీసుకోవాలన్నమాట. నెక్ మనకి ఎంత నెక్ ఉందో దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కొద్ది కిందికి ఉంటే బాగుంటుంది కదా, మరీ నెక్ కాకుండా. ఇంకా ఎగ్జాక్ట్ పెట్టకండి, కొంచెం లూజ్గా నెక్ లెంత్ తీసుకోండి. దానికి ఒక హుక్ కూడా, బ్యాక్ సైడ్ హుక్ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉండే ఐటమ్స్ మన దగ్గర ఏం లేవక్క, ఏం చేయాలి అనుకుంటే మాత్రం నేనైతే ఏం చేస్తున్నానంటే, నా దగ్గర ఒక ఇయర్ రింగ్స్ బుట్ట ఇరిగిపోయాయండి, పనికి రావట్లేదు. ఏం చేయాలో అర్థం కాకపోతే ఇన్విజిబుల్ చైన్తో చేసేద్దాము. ఇప్పుడు ఎలాగో బుట్టలు ఫ్యాషనే కదా, ఇన్విజిబుల్ చైన్ ఇలాగ రెడీ చేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఇలాంటి ఆలోచనలు అయితే బాగానే ఉన్నాయండి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ ఇరిగిపోయిన చైన్ ఉంటుంది కదా, అదే ఇరిగిపోయిన బుట్ట, ఆ బుట్టను తీసుకున్నాను. దానికి మనము ఏం చేయాలంటే ఏం బీడ్స్ వేద్దామా సైడ్ అని ఆలోచించాను. సరే, ఆ బుట్టకి గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, గ్రీన్ బీడ్స్లోనే వేసేద్దాంలే అని చెప్పి అన్నట్టు గ్రీన్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే ఇవి గోల్డ్ బీడ్స్, అంటే మనకి షుగర్ బీడ్స్లా వస్తాయి. ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు మనం ఇన్విజిబుల్ చైన్ తీసుకున్నప్పుడు ఆ ఇన్విజిబుల్ చైన్లో మనము ఏదన్నా ఐటెం యాడ్ చేయాలంటే ఇవి కంపల్సరీ అండి. గోల్డ్ బాల్స్ అనేటివి కంపల్సరీ. ఇవి కనెక్టర్స్ ఉంటాయి. ప్యాకెట్ 30 రూపీస్ పడుతుంది. ఆ ప్యాకెట్లో ఒక 100 పీసెస్, 50 to 100 లోపల వస్తాయండి. ఇవి మాత్రం కంపల్సరీ అండి ఇన్విజిబుల్ చైన్కి. ఊరికే ఐటమ్స్ ఉంటే సరిపోదు, ఇన్విజిబుల్ చైన్కి మాత్రం ఇవి గోల్డ్ బాల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైన్లో మనకి బీడ్స్ అనేటివి అటు ఇటు జరిగిపోకుండా ఇవి మాత్రమే ఆపగలవన్నమాట. ఎందుకంటే అది పెట్టి నొక్కేస్తాం కాబట్టి మనము ఆ బీడ్స్ పెట్టి, అందుకని మనకి అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, హుక్ తీసుకున్నాను నేను. హుక్లోకి మనము ఇలాగా పోనిచ్చేసి ఈ రెండింటికి కలిపి మనము షుగర్ బీడ్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు నేను గోల్డ్ కలర్ కనెక్టర్స్ అని ఆ గోల్డ్ కలర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కొసకి మనం ఈ గోల్డ్ కలర్ కనెక్టర్స్ ఉన్నాయి కదా, వీటిని మనము ఇవి కొన్ని అతుక్కొని వస్తాయన్నమాట. అలా అతుక్కొని రాకుండా కొన్ని కట్ చేసుకొని విడివిడిగా దాన్ని ఎక్కించేయాలి మనం. ఇప్పుడు దానికి చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ ఇవి చాలా సన్నగా ఉంటాయి, కాకపోతే 2 లైన్లు కూడా దూరుతాయండి కనెక్టర్స్లో. బీడ్స్లో దూరవు కానీ ఈ కనెక్టర్స్లో మాత్రం దూరుతాయి అన్నమాట. చాలా ఈజీ అండి. మీకు చూపించడానికి నాకు లేట్ అయింది, కానీ మామూలుగా అయితే 10 మినిట్స్లో నేను ఇన్విజిబుల్ చైన్స్ తయారు చేసేస్తాను. ఇవి సేల్కి కూడా పెట్టానండి నేను. చాలామంది కూడా తీసుకున్నారు నా దగ్గర. లక్ష్మీదేవి ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, బయట మార్కెట్లో మీకు 1300 అట్లా అమ్ముతుంటే నేను 750కే ఇస్తున్నానండి లక్ష్మీదేవి. అవి మీకు లాస్ట్లో పిక్స్ కూడా పెడతాను నేను, చూడండి. ఇన్విజిబుల్ చైన్స్ మీకు నచ్చితే చైన్స్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను నా దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అండి, ఎందుకంటే నేనే మేకింగ్ చేస్తాను కాబట్టి దగ్గర తక్కువ రేటుకి వస్తాయి. ఇప్పుడు ఇలాగా 2 కలిపి మనము ఆ బీడ్స్లోకి దూర్చేసామన్నమాట. గోల్డ్ కలర్ కనెక్టర్స్ అని చెప్పాను కదా, ఆ గోల్డ్ కలర్ కనెక్టర్స్లోకి దూర్చేసి దీంతో నొక్కేయాలి, ఈ నోస్ పిన్తో. ఇదైతే అట్లాగా మీ దగ్గర ఈ మెటీరియల్ ఇవన్నీ మనకి అమెజాన్లో దొరికిపోతాయండి. ఈ మెటీరియల్ అన్నీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. రకరకాలు వేసుకోవచ్చు. మీకు ఇంకా ఆడపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా రకాలు కావాలి. ఎందుకంటే పిల్లలు ఫ్రైడే టైప్పుడు మళ్ళీ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు అంటే వేసుకుంటారు కాబట్టి ఇవి ట్రై చేయొచ్చు. ఇవైతే పిల్లలకి బాగుంటాయి. మనకి ఏదైనా పెండెంట్స్తో వేసుకుంటే బాగుంటుంది. ఆ పెండెంట్స్తో వేసుకున్న మీకు నేను ఒక పిక్స్ పెడతాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు అనుకుంటారు ఇంత ఈజీగా ఇన్విజిబుల్ చైన్ అనుకుంటారు. ఇవిగోండి, నేను ఈ గోల్డ్ బాల్స్ తీసుకున్నాను.
చూశాను కానీ ఈ గ్రీన్వి మరీ ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకని ఏం చేస్తా అంటే పంకిన్ బీడ్స్ వేద్దాంలే అనుకున్నా. గ్రీనే పంకిన్ బీడ్స్ కొంచెం కాస్ట్లీ అనమాట. సరే మళ్ళీ అవి కూడా కాస్ట్లీ ఎందుకులే, దీనికి కొంచెం తక్కువ రేట్లో చూద్దామని చెప్పి వేరే వేసేసిన పంకిన్ బీడ్స్. అవంతా లైన్, ఇవైతే లైను 500 అండి పంకిన్ బీడ్స్. ఇవి ఉన్నాయి కదా, ఇవి మరీ ప్లెయిన్గా అనిపించాయి నాకు నచ్చలేదు. అందుకే పక్కకు తీసేసి సరే అక్కడ పంకిన్ బీడ్స్ వేరే ఉన్నాయి అవి తీసుకుంటున్నా చూడండి. అవి తీసుకొని అవి మేకింగ్ చేసేసాను అనమాట. లుక్ అయితే అదిరిపోయింది. మీరు చూసే ఉంటారు ఫస్ట్లో పిక్. 10 మినిట్స్ అండి అంతే, మహా అయితే 10 మినిట్స్. అన్ని ఐటమ్స్ ఉంటే 10 మినిట్స్లో చేసేయచ్చు. ఇది లైన్ 70 రూపీస్ అండి. మీకు కావాలంటే నేను కలర్స్ కూడా మీకు పిక్స్ పెడతాను. కలర్స్ కూడా కావాలంటే నాకు వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి మీకు ఏ మెటీరియల్ కావాలనేది. నేనైతే అన్ని మెటీరియల్స్ మీకు అవైలబిలిటీలోకి తీసుకొస్తానండి. మీకు కావాల్సిన మెటీరియల్ ఒకవేళ నేను ఫోటోలో పెట్టకపోయినా పిక్లో మీరు నాకు ఆ ఫోటో పెట్టి నాకు ఈ మెటీరియల్ కావాలి అని చెప్పండి, నేను కొరియర్ కూడా చేస్తాను. కొరియర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. మీరు చెప్తే అడ్రస్ని బట్టి నేను కొరియర్ అనేది చెప్తానండి. మెటీరియల్ కాస్ట్ని బట్టి కూడా. ఒకవేళ మన దగ్గర ఆ మెటీరియల్ అవైలబిలిటీ లేకపోతే ఒక 1 వీక్ టైం తీసుకొని నేను వేరే దగ్గర నుంచి తెప్పించి మీకు కొరియర్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే చూసేద్దామండి. 10 మినిట్స్ అంతేనండి, మహా అయితే 10 మినిట్స్. కొత్తగా చేసే వాళ్ళకి ఇంకొక 10 మినిట్స్ యాడ్ చేసుకోండి. ఇలాగా మనము ఒక కొసకైతే మనము హుక్కేసాం కదా, నెక్స్ట్ కొస అయితే ఖాళీగానే ఉంది కదా ఈ చివరి నుంచి మనం ఏం చేస్తామంటే కనెక్టర్స్ చెప్పాను కదా, గోల్డ్ కనెక్టర్స్. ఆ గోల్డ్ కనెక్టర్స్ అలా ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం చైన్ కొసన వదిలిపెట్టేసి ఇప్పుడు మనం ఇలా మిడిల్లోకి దీన్ని వైర్ని నలపాలి. ఈ వైర్ తెగిపోద్దని మాత్రం అస్సలు అనుకోకండి, మీరు ఉయ్యాలూగినా తెగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చూసేదానికి మాత్రమే సన్నగా ఉంటుంది. మీరు దీన్ని తీగ కట్టే బట్టలు కూడా ఆరేసేసుకోవచ్చు, అంత గట్టిగా ఉంటుంది. దీన్ని కట్ చేస్తే తప్ప తెగదు. ఇప్పుడు చూడండి, నేను హుక్కు పెట్టాను కదా, ఆ హుక్కు నుంచి ఈ బీడ్స్కి ఒక మన చూపుడు వేలు ఉంటుంది కదా, ఆ చూపుడు వేలు కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. అలా తీసుకొని దాన్ని నొక్కేసాను అనమాట. ఆ షుగర్ బీడ్ అది గోల్డ్ బీడ్స్ని గ్రీన్ ఎక్కిచ్చేస్తే బాగుండదని చెప్పి నా దగ్గర వైట్వి రైస్ పర్ల్స్ ఉండేటివి, ఆ రైస్ పర్ల్స్ వేసి ఎక్కిచ్చేసాను అనమాట. రైస్ పర్ల్స్ వేసి కొంచెం వైట్ కలర్, అంటే గ్రీన్ పక్కన వైట్ ఉంటే బాగుంటుంది కదా, అందుకన్నట్టు ఇంకే కలర్ వేసినా కొంచెం కలిసిపోద్ది. ఆరెంజ్ కానీ వైట్ కానీ ఇలాంటివి లైట్ కలర్స్, ఎల్లో కానీ ట్రై చేయొచ్చు అనమాట మనం. నా దగ్గర అయితే షుగర్ బీడ్స్ వైట్ కలర్ ఉన్నాయి కాబట్టి అలా వేసేసి దాన్ని వేసి ఇలా ఎక్కిచ్చేసాను అనమాట. చూసారా, ఫస్ట్ ఏం వేసాను, గోల్డ్ బాల్ వేసాను, దాన్ని నొక్కేసాను ఎందుకంటే కదలకూడదు కాబట్టి బీడ్స్ అనేటివి. తర్వాత వైట్ రైస్ బాల్ వేసాను, తర్వాత పంకిన్ బీడ్ వేసాను, తర్వాత మళ్ళీ రైస్ బాల్ వేసి తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ ఎక్కిచ్చేసాను. చూసారా, అది షుగర్ బీడ్స్ అంటే గోల్డ్ కలర్వి కనెక్టర్స్. అలా ఎక్కించి దాన్ని కొంచెం దగ్గర జరిపేసుకున్న మూడింటిని కదలకుండా అటు ఇటు వేసేసాను. ఇప్పుడు అయిపోయిందా, ఒక్క సెట్ అయితే అయిపోయింది. చూసారా, ఇలాంటివి మనం 2, 3, 4 మీ ఇష్టం, మీ నెక్ లెంత్ని బట్టి. మీకు చిన్న నెక్ అనుకోండి 2 సరిపోతాయి, లేదా కొంచెం హెల్దీ నెక్ అనుకోండి 4, అలాగా. నా నెక్కి అయితే 3 సరిపోయినాయండి. నేను అలాగే 3 వేసుకున్నాను కొంచెము, అంటే అట్లాగే ఇంకా అన్ని సెట్స్ అలాగే అనమాట. ఇప్పుడు మనము ఈ సెట్కి లెంత్ ఎంత ఉందో చూసుకొని అప్పుడు కొంచెం లెంత్లో అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలే నేనైతే అలా వదిలేసి చేశాను అనమాట. సూపర్ వచ్చింది, చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది దండ అయితే. లుక్ అయితే సూపర్గా ఉంది, మీరు ట్రై చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ వేసాను ఎందుకంటే నా బుట్ట గ్రీన్ బుట్ట కాబట్టి ఇరిగిపోయింది. మీ దగ్గర ఇంకేదన్నా బుట్టాలు ఉండి లేదా ఇంకేమైనా బీడ్స్ ఉన్నా ఓన్లీ బీడ్స్ వేసేసుకుని సరిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో గుట్ట పూసలు విత్ గోల్డ్ కలర్ బాల్స్ ఉంటాయి కదా, వాటితో చూపిస్తానండి. తర్వాత మీకు ఇన్విజిబుల్ చైన్స్లోనే ఎన్ని రకాలు చేసుకోవచ్చో మీకు నేను ఫొటోస్ పిక్ కూడా పెడతాను, వీడియోస్ కూడా చేస్తానండి. చూడండి, నా ఛానల్ నా ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను. నెక్స్ట్ వీడియో మాత్రం ఇన్విజిబుల్ చైన్ కావాలా లేకపోతే దీంతో థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలో మీరే నాకు మెసేజ్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది నేను ప్లాన్ చేస్తాను. మీరు కావాలంటే నేను లైవ్లోనే మీకు
బ్యాంగిల్స్ అనేటివి ఎలా మేకింగ్ చేయాలో చూపిస్తాను మీకు. ఎలా మనము నీట్గా బ్యాంగిల్స్ అనేటివి మేకింగ్ చేసుకోవచ్చు అనేది లైవ్లోనే మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇలాగ నేనైతే 3 సెట్స్ అయితే వేసేసాను. మీకు ఏ వీడియో కావాలో నాకు కామెంట్లో పెడితే నేను ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. అన్నీ మీరు ఈజీగా మేకింగ్ చేసుకునేటట్టే చెప్తానండి. మెటీరియల్ కావాలన్నా నా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ పెట్టారంటే మీకు ఏ మెటీరియల్ కావాలో స్క్రీన్ షాట్ తీసి నాకు ఫొటోస్ పెడితే దాని ద్వారా నేను మీకు కొరియర్ అయితే చేసేస్తానండి. కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటాయి. మెటీరియల్ కాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం 3 సెట్స్ అయితే వేసేసాం. ఈ కోసం నేను ఫస్ట్ వంచాను కదా, ఎందుకు వంచాను, దానికి మనము మిడిల్లోకి రావాలని వంచాను. ఇప్పుడు నేను బుట్ట తీసుకుంటా. చూడండి, బుట్టకి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇలాగ గ్రీన్ బిట్ వేద్దామా అని చూసాను, కానీ నాకు అంత లుక్ అనిపించలేదు, తీసేసాను. కానీ దాంతో కూడా ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఈ బుట్ట గురించి చూసేద్దాం. ఎందుకంటే బుట్టలు అనేటివి కామన్గా ఉంటాయి. మీ దగ్గర సిల్వర్ బుట్ట ఉంటుంది కదా, సిల్వర్ బుట్ట ఉన్నా కూడా ట్రై చేయండి. ఏదైనా అండి, మనకి పనికిరాని వస్తువు అయితే ఉండదు. మనం ఏది ఎలాగ మలుచుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువుని మనము ఐడియా రూపంలో దీని కింద ప్లేస్ చేసేయచ్చు. మీకు నేను ఈ వీడియోస్ ఇంకా కంటిన్యూస్ చేస్తానండి. ఈ వీడియోస్లో మీకు నెక్స్ట్ వీడియో మీరు ఏది అడిగితే ఆ వీడియో చేస్తాను. ఇది బ్యాంగిల్సా ఐదర్ ఇన్విజిబుల్ చైనా అని. తర్వాత ఈ 2 వీడియోస్ అయిపోయిన తర్వాత మీకు నేనేం చేస్తానంటే, మనం సిల్క్ థ్రెడ్తో నెక్కి ఇప్పుడు వస్తున్నాయి కదా దండలు, నెక్కి బ్లాక్ వచ్చి దాని మీద కనెక్టర్సు, లేకపోతే అమ్మవారి కాసుమాల ఇలా వస్తుంటాయి కదా, అవి ఎలా మేకింగ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరైతే హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని ఈ యూట్యూబ్ చూస్తానే మీకు మీ యొక్క క్రియేటివిటీని బయటకు తీసుకొచ్చాయి అనమాట. మెటీరియల్ మీకు ఏ మెటీరియల్ కావాలన్నా నేనైతే అవైలబిలిటీలో చేస్తానండి. నేను మీకు కొరియర్ చేస్తాను. మీకు నా ఐడియాలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా మీకు నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలో చెప్పండి. అంటే బ్యాంగిల్సా, లేకపోతే ఇన్విజిబుల్ చైనా, లేకపోతే థ్రెడ్తోనే జ్యువెలరీ కావాలా, ఇవి కూడా ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తానండి. థ్రెడ్తో మనం ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే ఐటమ్స్, అంటే మన ఇంట్లో మీన్స్ బీడ్స్తోనే ఐటమ్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. తర్వాత శారీ కుచ్చులు కూడా ఎలా వేయాలో చెప్తాను. 1 by 1 అంటే వీడియోస్ చేసుకుంటూ పోతాను. చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఉండేటట్టు మాత్రం చూడండి. ఇలాగ మనం చూసారా, ఫస్ట్ కనెక్టర్ వేసి నొక్కేసి గోల్డ్ కలర్ది, తర్వాత గ్రీన్ది వేసాను, తర్వాత ఇది బుట్ట అయితే దూర్చేసాను. దాంట్లో నీట్గా బుట్ట అనేది అంటే హోల్స్ ఉన్నాయండి ఈ బుట్టకి, అందుకని నేను దూర్చగలిగినాను. ఒకవేళ మీ బుట్టకి కానీ హోల్స్ కానీ లేకపోతే కష్టమే, అది కూడా చెప్తాను. లేదంటే ఇంకా దేనితోనైనా ట్రై చేయొచ్చు. నేనైతే ఇది ట్రై చేశాను కదా. పోనీ నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే మీకు గుట్టపూసలతో అసలు వీడియో ఇది ఎలా చేయాలనేది చెప్తాను. గుట్టపూసలు, ఓన్లీ గుట్టపూసలతోనే మనకి ఇన్విజిబుల్ చైను ఎలా చేస్తే బాగుంటుందో చెప్తాను. తర్వాత రకరకాల మోడల్స్ మీకు నేను మేకింగ్ చేసే వీడియో పెడతానండి. మీకు జ్యువెలరీ కావాలన్నా నా దగ్గర సేల్కి ఉంటుంది, లేదా మేము మేకింగ్ చేసుకుంటాం మెటీరియల్ కావాలన్నా నా దగ్గర మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఏదైనా మీకు నచ్చినట్టు నేను ఆ అవైలబిలిటీ మాత్రం తీసుకొని వస్తానండి. మెటీరియల్ కానీ లేదంటే ఇవి జ్యువెలరీకి కానీ ఏదైనా కూడా మన దగ్గర పెండెంట్స్ అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా క్వాలిటీనే మెయింటైన్ చేస్తాను నేను. చూడండి, ఒకవేళ మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే వీడియో ఇవి ఎలా చేయాలనేది మాత్రం చెప్తాను, చూసుకోండి. దాన్ని బట్టి మీరు మేకింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మాత్రం మీకు బ్యాంగిల్స్ కావాలా లేదా ఇన్విజిబుల్ చైన్ కావాలా మాత్రం చెప్పండి చాలు. అప్పుడు నేను దాన్ని బట్టి మీకు చైన్ పెడతాను. చూసారా, లుక్ అయితే అదిరిపోయింది కదా. ఎంత సింపుల్ అండి, అసలు ఆడ ఖర్చు కూడా లేదు. ఇరిగిపోయిన బొట్టు ఒకటి, ఇవి ఉంటే ఈ పూసలు ఏవి పంకిన్ బీడ్స్, లేదంటే మన దగ్గర గోల్డ్ బీడ్స్ అయితే కంపల్సరీ కొనాల్సిందే మీరు. లేకపోతే ఇవి మీకు కనెక్టర్స్ దొరకలేదు, మేమేం చేయాలండి అంటే నాకు మెసేజ్ పెట్టండి, నేనైతే కొరియర్ చేస్తా.
వద్దు మాకు ఈ కనెక్టర్స్ వద్దు అక్క, మీ దగ్గర కంటే మాకు ఫ్యాన్సీ షాప్ దగ్గరలో ఉంది, ఫ్యాన్సీ షాప్లో కూడా మేము తెచ్చుకోగలం అనుకుంటే గోల్డ్ బీడ్స్, షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి కొనేసుకోండి. అవి కొని నొక్కేసేయండి. అవైతే కూడా ఉంటాయి, కాకపోతే కలర్ పోతాయి అంతే. మన దగ్గర మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది అంతే, తేడా. లేదా ఒక 4-5 సార్లు వేసుకొని పడేస్తాం లెక్క, ఏమంత ఇది ఇబ్బంది లేదనుకుంటే మీ ఇష్టం, అలాగైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి. నేను మీకు నెక్స్ట్ వీడియో కూడా అంతే ఈజీగా మనం ఎలా చేయగలం అనేది చూపిస్తాను. మీరైతే నా ఛానల్కి టచ్లో ఉండండి, నాకు టచ్లో ఉండండి. చాలా చాలా వీడియోస్ అయితే మనం చేద్దాము ఇక్కడి నుంచి. ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందండి, ఎందుకంటే మేము ఊరు షిఫ్ట్ అయిపోయాము. ఆ షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇంకా నేను వీడియోస్ తీయడం ఆపేశాను. ఎప్పుడో లైవ్లో పెడుతున్నాను ఇలాగ దండలు అవి. ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే మీకు వస్తుంటాయండి, వీక్లీ 2 కానీ 3 కానీ వీడియోస్. మీరు అడిగే వీడియోస్ని మాత్రం నేను కంపల్సరీ చేస్తాను. మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి నేను వీడియోస్ అనేది చేస్తానండి. చెప్పండి నాకు, ఎలాగైనా మనము దండలు రకరకాలు చేసుకొని కూడా వేసుకోవచ్చు ఉండే ఐటమ్స్తోనే. ఫ్యాన్సీ షాప్లో దొరికే ఐటమ్స్తోనే చెప్తాను మీకు. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చాలా అసలు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇన్విజిబుల్ చైన్ ఎంత ఈజీగా అయిపోయింది మనకి. మన దగ్గర ఉండే బీడ్సే కదా, అవేమన్నా మనం ఏమన్నా కొన్నామా పాడా, మన దగ్గర ఉండేటి వాటితోనే. ఇప్పుడు నా దగ్గర ఉంది బుట్ట, ఇరిగిపోయింది, అది వేసేసిన. సరే బీడ్స్ అంటే నేను కొనిపెట్టుకుంటాను కాబట్టి, నేను మేకింగ్ చేస్తాను కాబట్టి, జ్యువెలరీ అంతా సేల్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఫ్యాన్సీ షాప్కి పోయినా ఈ ఐటమ్స్ అయితే దొరికేస్తాయి. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఫస్ట్ అండి. ఏదైనా ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంట్రెస్ట్ ఉండోళ్ళే ఈ సైడ్కి వస్తారు ఎప్పుడైనా కూడా. ఇదేనే కాదు, ఇప్పుడు టైలరింగ్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళు దాని సైడ్ వెళ్తారు. కొంతమంది ఇది ఇంట్రెస్ట్ మర్చిపోయాను, నేను టైలరింగ్ కూడా చేస్తానండి. మీకు ఏ టైలరింగ్లో ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేస్తే నేను క్లారిటీ ఇస్తాను. మీకు ఒకవేళ కట్ వర్క్ లేసు నేను నార్మల్ మిషన్ మీద ఎలా చేయాలనేది ట్రై చేస్తాను. ఒకవేళ బాగా వస్తే వీడియో మీకు పోస్ట్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బయట కట్ వర్క్ చేయాలంటే 800 అడుగుతున్నారండి శారీకి. శారీ ఏమో 250కి వస్తూ ఉంది, కట్ వర్క్ ఏమో 800 అవుతుంది. ఇదంతా ఎందుకులే రచ్చ అని చెప్పి నేనే ఒకటి అంటే కట్ వర్క్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ బాగా వచ్చే సక్సెస్, మన ప్లాన్ అయితే సక్సెస్ అయిందంటే మనం హ్యాపీ అండి. ఎందుకంటే మనం నార్మల్ మిషన్ మీదే మనం కట్ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దండ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, దీనికి చైన్ అయితే అటు సైడ్ హుక్ వేసాం కదా, ఇటు సైడ్ చైన్ వేసేద్దాం. చైన్ వేసేదానికి అంటే ఏం వెతుకుతున్నారు అక్క అనుకుంటే బీడ్స్ వెతుకుతున్నాను. ఎందుకంటే దానికి అది కనెక్ట్ చేయాలి కదా, మనం 2 వైర్స్ తోపాలంటే కొంచెం కష్టమే కదా. అందుకని ఈ బీడ్స్ అయితే పెద్దది తీసుకున్నాను. తీసుకొని ఇలాగైతే ఎక్కించేసాను. ఎక్కించి నొక్కేసాను అనమాట. అయిపోయింది మంది ఇన్విజిబుల్ చైన్. ఎంత టైం పట్టింది, నేను మాట్లాడినంత టైం కూడా పట్టదు సీరియస్గా కలిపి మీరు కానీ కూర్చొని చేస్తే. ఎందుకంటే నేనంటే మీకు చూపించాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ఈ సూది ఎక్కించండి, ఇలా థ్రెడ్ ఎక్కించండి, ఇంత లెంత్ కావాలి అంత లెంత్ కావాలని, ఈ పూసలు వేయాలని లేట్గా చెప్పాను 20 మినిట్స్. అదే మీరే ఓన్గా చేసుకున్నారనుకోండి 10 మినిట్స్ 15 మినిట్స్లో సూపర్ దండ తయారైపోద్ది. ఒకవేళ మీ దగ్గర ఆ రోల్ ఉండిందనుకోండి, అప్పటికప్పుడు ఏదో ఒకటి మీ దగ్గర ఉండే డాలర్స్ పెండెంట్స్ అన్నీ వేసుకొని సూపర్గా చేసేసుకోవచ్చు. ఇవైతే మేకింగ్ మెటీరియల్ మాత్రం తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే కనెక్టరు, పీలరు, నోస్ పీలర్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. దండ అయితే ఫినిష్ చూడండి ఎంత లుక్ వచ్చేసిందో. గ్రీనే ఎవరి గ్రీన్ అండి ఎప్పటికైనా. అంటే గ్రీనే ఎందుకు చేశానంటే నేను నా దగ్గర ఉండే వస్తువులనే కాదు, మనం మామూలుగా గ్రీను దేని మీదకైనా వేసేసుకోవచ్చు. అందుకని నేను ఈ గ్రీన్ మేకింగ్ చేశాను అనమాట. దండ అయితే చూడండి అదిరిపింది, లుక్ అయితే సూపర్ వచ్చింది. మీకు ఎలా అనిపించిందో, ఎంత నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి. బాగుందంటే బాగుందని, బాగాలేదంటే బాగాలేదని ఎవరు చెప్పర్లేండి. ఎందుకంటే దండ అంత బాగుంది కదా. మనం ఎంత సింపుల్గా, ఎంత నీట్గా, ఎంత లుక్ నీట్గా, అసలు ఎంత ఎక్సలెంట్ వచ్చింది చూడండి. లుక్ అయితే అదిరిపోయింది. అసలు ఆ మాత్రం వస్తుందని నేను అనుకోలేదు. నేను ఊరికే అలా చేసేసాను. ఇదిగోండి, ఇది ఒకటి పెడతా ఉన్నా ఆడ
దాంతో చేద్దామని, అదేమో నిలబడలేదు. సరే పడిపోయిందని వదిలేసిన. చూడండి సూపర్ అయితే సూపర్ వచ్చింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఇంత ఓపిక్గా నా వీడియో మొత్తం చూసి ఛానల్ నచ్చి లైక్ చేసి షేర్ చేసినందుకు నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెడతాను, మీకు డబ్బులన్నీ మిగిలిస్తాను. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీ పిల్లలకి మీరు కూడా వేసుకోండి. మంచిగా ఇప్పుడు బండి పైన వచ్చే జ్యువెలరీ ఉంటుంది కదా, అంటే బండి పైన అమ్ముకునే వాడి దగ్గర కూడా ఉంటాయి ఇట్లాంటివి. అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకొని ఇలా ట్రై చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.